రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాధితులు జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబోతున్నారని, జగన్మోహన్ రెడ్డి బాధితుల వల్ల జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ బాధితులుగా చెప్పుకునేటువంటి కోడికత్తి సీను కానీ, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి కానీ, వీళ్ళు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో వీళ్ళ పోటీ వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందని ఒక వార్త, లేదు జగన్కి చుక్కలు చూపించేందుకే వీళ్ళు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో తెర వెనక ఏం జరుగుతుంది, ఏ వార్తలో వాస్తవం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, జగన్ బాధితులు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబోతున్నారని, జగన్ బాధితుల వల్ల జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే, జగన్ బాధితులుగా చెప్పుకునేటువంటి కోడికత్తి సీను కానీ, లేదంటే దస్తగిరి కానీ, వీళ్ళందరూ పోటీ చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందని ఒక వార్త, లేదు జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించేందుకే వీళ్ళు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని మరో వార్త. అసలు ఏంటి సార్ తెర వెనక ఈ అంశంలో ఏం జరుగుతుంది, ఏ వార్తలో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు? ఇలాంటి కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక రాజకీయాలు చేయటంలో కానీ, తెర వెనుక లాబింగ్ నడపటంలో కానీ ఆరితేరిపోయినటువంటి రాజకీయ నాయకునిగా ఆయనకి పేరుంది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి రాజకీయాలను మనం చూస్తే కనుక 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్లో అధికారంలో ఉంది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించగలిగారా? ఎవరైనా పెట్టించలేకపోయారు. కారణం ఏంటి? అప్పుడు కూడా ఆయన సేఫ్ సైడ్గానే ఉన్నాడు. అంటే తెర వెనుక ఎవరితోటి రాజకీయాలు నడిపాడు అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతోటి రాజకీయాలు నడిపారు. సీన్ కట్ చేస్తే 2019లో డైరెక్ట్గా బీజేపీ తోటి సపోర్ట్ తీసుకొని ఆయన కేసీఆర్ తోటి సపోర్ట్ తీసుకొని, కేసీఆర్ అలాగే నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రిగా. అవునా? 2014 నుంచి 19 మధ్యలో ఏం జరిగింది? కేసీఆర్ని దూతగా పెట్టుకొని ఢిల్లీ పెద్దలతోటి లాబింగ్ నడుపుకొని కేసుల నుండి సేఫ్ సైడ్గా బయటపడేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఆయన అనుయాయులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ, ఆయన అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదా ఆయన కేసులకు సంబంధించి దగ్గర నుంచి చూసేటువంటి వాళ్ళు కానీ ఆయన కేసుల్ని వాళ్ళు చెప్పేటువంటి మాట. సరే, 2019లో ఆల్రెడీ అందరికి తెలిసిందే, పబ్లిక్ కూడా తెలిసిపోయింది. తెర వెనుక ఈయన ఎలాంటి రాజకీయాలు నడిపారు, ఎలాంటి పొత్తు నడిపారు అనేది అందరికీ తెలుసు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తోటి ఇండైరెక్ట్గా ఆయన పొత్తు ఉన్నట్టే 2019 ఎన్నికలో. నేను సింహం సింగిల్ అంటారు కానీ సింగిల్ కాదు, సింహం వెనక చాలా మంది ఉన్నారు అనేది అందరికి తెలిసిపోయింది తెర వెనుక. సరే, ఇప్పుడు తాజా పరిణామాలు కనుక తీసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకి తెర ముందు కనపడుతుంది ఏంటి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని వెళ్తున్నాయి. ఇదే కదా కనపడుతుంది. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, సింహం సింగిల్, ఈ అన్ని అందరు కలిసి వస్తున్నారు, నేను నా మీదకి అనేది చెప్తున్నాడు కదా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా ఎక్కువ మందిని పోగేసుకున్నారని చెప్పి చెప్పడానికి కొన్ని తెర వెనుక వ్యవహారాలు నడుస్తున్నాయి. వాటిల్లో ఏంటి తెర వెనుక వ్యవహారాలు అంటే, ఇప్పుడు కోడికత్తి సీను, అలాగే గొడ్డలి దస్తగిరి, వీళ్ళని తీసుకుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాధితులా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వాళ్ళ? 2019లో సహకరించినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి సానుభూతి తీసుకురావడానికి గొడ్డలి దస్తగిరి కానీ, కోడికత్తి సీన్ కానీ సహకారం అందించారు. ఇప్పుడు వాళ్ళని మనం బాధితులు అందామా లేకపోతే స్నేహితులు అందామా? సహకారం అందిస్తే స్నేహితులే కదా. మామూలుగా ఆ రెండు ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న స్నేహితులు. అంటే తెర వెనకేమో స్నేహితులు, తెర ముందు బాధితులు. ఇది కరెక్ట్. తెర ముందేమో బాధితులు కనపడుతున్నారు, తెర వెనకేమో స్నేహితులు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ అసలు ఏ పార్టీలో చేరారు? ఇప్పుడు తాజాగా జై భీమ్ నేషనల్ పార్టీ, జై భీమ్ భారత్ పార్టీ, అంతేనా? జై భీమ్ భారత్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ జై భీమ్ భారత్ పార్టీ ఎవరిది? జడా శ్రావణ్ మొత్తం జగన్మోహన్ రెడ్డిని తొలి రోజుల్లో ఆయన పరిపాలనను వ్యతిరేకిస్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలిపించాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
ఆయన అనుకూలంగా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పాలసీలకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన జడా శ్రవణ్ కుమార్కి ప్యాకేజీలు ఇచ్చారు కొంతమంది వైసీపీ నేతలు. అందుకే ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, అలాగే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇంత తెలివి ఎలా వచ్చింది ఆయనకి? మామూలుగా రిటైర్డ్ జడ్జి ఆయన అనుకుంటా. సో ఆయన జనరల్ గా బయటకు వచ్చి రాజకీయాల్లోకి చేరాలి, రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన తొలి రోజుల్లో లేదు. కానీ ఇతనే కొన్ని ఎల్లో మీడియా అనేటువంటి ఛానల్స్ ఎంచుకొని ఆయన పోయి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. సో దానికి సంబంధించి ఆయన బాగా చేయాల్సినంత చేసిన తర్వాత ఒక్కసారిగా డైవర్ట్ అయిపోయాడు. డైవర్ట్ ఎందుకని అయ్యాడు అని అంటే, నువ్వు చెబుతున్న దాని ప్రకారం దాని వెనక ఖచ్చితంగా సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. ఏదో ఒకటి ప్రయోగిస్తే కన్వర్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిపోయి పార్టీ పెట్టేశాడు. ఏం పార్టీ పెట్టాడు? జై భీమ్ భారత్ పార్టీ పెట్టాడు. అంతే కదా. ఇంకొక పార్టీ పెట్టినాను ఉన్నాడు. ఎవరైనా జై భారత్ నేషనల్ పార్టీ, జై భీమ్ భారత్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ. వివి లక్ష్మీనారాయణ. ఈ వివి లక్ష్మీనారాయణ గతంలో వివి లక్ష్మీనారాయణ చేత, పేరు నాని చేత, బొత్స సత్యనారాయణ చేత, ముద్రగడ్డ పద్మనాభం చేత వీళ్ళందరి చేత ఒక పార్టీ పెట్టించాలి అని చెప్పి హైదరాబాద్ లో 2-3 మీటింగ్లు వేశారు 2 సంవత్సరాల క్రితం. అది వర్కౌట్ కాల. బీసీలు కాపులు కాంబినేషన్ లో ఒక పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేసి ఆ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ పడకుండా ఉండాలని ప్రయత్నం 2 సంవత్సరాల క్రితమే జరిగింది. అది వర్కౌట్ కాల. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ, వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చిన్న చితకా పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఒక 4-5 పార్టీలతో ఒక కూటమి ఏర్పాటు చేశాడు. ఆ కూటమిని ఏం చేశాడు? ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాడు. దానికి పేరు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టారు. ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లో ఈ పార్టీలన్నీ కలవబోతున్నాయి. దీంట్లో ఎవరెవరు ఉంటారు? వివి లక్ష్మీనారాయణ, ఈ జడా శ్రావణు, కోడికత్తి సీను, గొడ్డలి దస్తగిరి, వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు దస్తగిరి ఏమంటున్నాడు? పులివెందుల నేనే జగన్మోహన్ రెడ్డి పెట్టి పోటీ, బస్తీ మీద సవాల్, నా జోలికి రండి, మా ఇంట్లో వాళ్ళ జోలికి కాదు వచ్చేదని చెప్పి అంటున్నాడు. నిజంగా శత్రుత్వం ఉంటే, అతను కనుక నిజంగా ప్రత్యర్థి అని భావిస్తే అక్కడ అసలు దస్తగిరి అనే అతను పోయి దౌర్జన్యం చేసేటువంటి ధైర్యం చేస్తాడా? పులివెందుల్లో అది కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో దస్తగిరి తొడగొట్టి సవాల్ చేసే అంత ఉంటుందా? ఒక కార్ డ్రైవర్ కి మామూలు వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడితేనే తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు, లోపలేస్తున్నారు. అట్లాంటిది దస్తగిరి మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తెర వెనుక ప్రోత్సాహం లేకుండా దస్తగిరి అని మాట్లాడతాడా? కోడికత్తి సీను అమలాపురంలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడంటే కరెక్ట్ గా మొత్తం 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను కరెక్ట్ గా ఎన్నికల టైంకు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఏ పార్టీలో చేరాడు? జై భీమ్ భారత్ పార్టీలో చేరాడు. నిన్న ఉదయం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, ఆసక్తిగా ఉన్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మధ్యాహ్నానికి జడా శ్రవణ్ గారు ఆయన్ని సంప్రదించడం, ఆయన అంతే జై భీమ్ భారత్ పార్టీలో జాయిన్ అవ్వడం. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? ఏం లేదు, తెర వెనుక జగన్మోహన్ రెడ్డి నడిపేటువంటి కథ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు తెర ముందు అయితే ఇవన్నీ నడవు. సో తెర వెనుక ఇవన్నీ నడుపుతున్నారు. తెర వెనుక నడిపి ఎంత కొంత ప్రతి కాన్స్టిట్యూన్సీకి 1000 ఓట్లు చీల్చుకున్నా కానీ చాలు కదా ప్రభుత్వ వ్యతిరేక. జగన్మోహన్ రెడ్డికి రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి బాధితులు సినిమా చూపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులుగా చెప్పుకునేటువంటి ఈ కోడికత్తి సీను వల్ల, దస్తగిరి వల్ల, అలాగే సునీత గారి వల్ల జగన్మోహన్ రెడ్డి అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ ఇస్తున్నారు. సింపుల్, వెరీ సింపుల్ అండి. కొంచెం లోతుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చీకటి గేమ్ ఆడటంలో కరోనా కన్నా భయంకరమైనటువంటి రాజకీయాలు ఆడతారు. కరోనా వచ్చిన సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కనిపించే శత్రువుతో పోరాడచ్చు కానీ కనిపించినటువంటి శత్రువుతో పోరాటం ప్రమాదం అని చెప్పి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి గేమ్స్ లో తెర ముందు ఎవరికి కనపడవు, కేవలం తెర వెనుకే కనిపిస్తాయి. తెర వెనుక చీకటి మొత్తం రాజకీయాలు నడుస్తుంటాయి. ఈ చీకటి రాజకీయాలను కనుక్కునే లోపల ఎలక్షన్ కూడా అయిపోతాయి. ఎలక్షన్ కూడా అయిపోతే తాను అనుకున్నది సాధించేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు నాకుండే అనుమానం, నాకుండేటువంటి కొంచెం అబ్జర్వేషన్ చూస్తే కనుక అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లా చెదురుగా పడిపోవాలి, అంటే చెదిరిపోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మళ్ళీ అవకాశం ఉంది. లేదంటే
కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ అవకాశం ఉందంటూ కూడా చాలా మంది చెప్తున్న అవును, నేపథ్యంలో అసలు నిన్న సర్వే లేటెస్ట్ ఒక సర్వేలో అయితే ఒక ఎంపీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. సో మొత్తం మీద ఏంటంటే నీకు చల్లా చెదురు అయిపోవాలి ఓట్ బ్యాంక్ అనేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చల్లా చెదురు అయిపోవాలి. అది 10 ఓట్ల 20 ఓట్ల 1000 ఓట్ల 100 ఓట్ల ఎట్టన్నా కానీ ఓకే దానికి సంబంధించి చీకటి రాజకీయాలకి డబ్బు ఒప్పందాలు చేసుకున్నారు. డబ్బులు సమకూరుతారు, ఒప్పందాలు చేస్తారు. షర్మిల ఉంది, షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టినట్టు తెలంగాణలో, దాన్ని మళ్ళీ ఎందుకు క్లోజ్ చేసినట్టు, ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ముందు పెట్టి మళ్ళీ ఎందుకు క్లోజ్ చేసినట్టు, మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి టచ్ లో లేడు అనుకుంటున్నారా మీరు? డెఫినెట్ గా కేసీ వేణుగోపాల్తో టచ్ లో ఉన్నారని చెప్పి ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే చెల్లెలతో కూడా అవసరమైతే గేమ్ ఆడించేందుకు సిద్ధంగా ఉన్నారంటారా? అదేదో మహేష్ బాబు సినిమా ఉంది, బ్రహ్మానందంని హీరో చేయాలని నటించమని చెప్తాడు. ఇతన్ని ఒక ఇల్లుస్ట్రేషన్ లోకి తీసుకెళ్తారు. బ్రహ్మానందం అది మహేష్ బాబు సినిమా అనుకుంటాను, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఇతను ఒక ఇల్లుస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇల్లుస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి లాస్ట్ కి దాకా తెలియదు. ఓకే, అది బ్రహ్మానందం, అది మహేష్ బాబు లాస్ట్ వరకు తెలియదు. ఇతను ఎంతటికి ఇతను నేను నటుడిని అయిపోతున్నాను, నేను హీరో అయిపోతున్నాను అనేటువంటి ఒక మైకంలో ఉండిపోతాడు. అలాగే ఇప్పుడు ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి నడిపేటువంటి రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు షర్మిలని రంగంలో దించి ఈ గేమ్ ఆడుతున్నాడా, లేదంటే సునీతారెడ్డిని తీసుకొని గేమ్ ఆడుతున్నాడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేస్తున్నాడు అన్ని. అసలు ఈయన గేమ్ ఆడలేదని ఏముంది అసలు? ఓకే, అది కూడా ఆలోచించదగిన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చెల్లెలు పంపించాడు. కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు పంపించాడంటే రేపు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పి కేసీ వేణుగోపాల్ ఆ గతంలో చెప్పారు కదా, జగన్మోహన్ టచ్ లో ఉన్నారు, పోస్ట్ ఎలక్షన్స్ లో మాకు సహకరిస్తారని చెప్పి చెప్పారా లేదా? కేసీ వేణు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. వీరప్ప మొయిలీ కూడా మా దగ్గరికి వస్తాడని చెప్పి చెప్పారు కదా. వీరప్ప మొయిలీ కూడా ఒక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కూడా సోనియా గాంధీ చెప్పాడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఏపీలో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి గేమ్ లో ఇవన్నీ తెలియనటువంటి చీకటి కోణాలు. ఇవన్నీ ఈ చీకటి కోణాలని అంత ఈజీగా కనుక్కోవడం మనకి అందరికి సామాన్యంగా అర్థం కాదు. బట్ క్లోజ్గా నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం కోడికత్తి సీన్ కానీ, గొడ్డలి దస్తగిరి కానీ ఇవన్నీ కూడా బాధితులు కాదు. వాళ్ళు బాధితులు అయితే ఇన్ని రోజులు ఉంచుతారు. స్నేహితులు అసలు నిజంగా బాధితులు అయ్యి వాళ్ళు కనుక పోరాటం చేస్తే ఇన్ని రోజులు ఉంచుతారు వాళ్ళని. ఒక పోస్ట్ పెడితేనే సోషల్ మీడియాలో ఇంటికి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి లోపలేస్తున్నారు తీసుకెళ్ళి. వాళ్ళు అందులో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంటే కామ్గా ఉంటారా? చీకటి ఒప్పందాలు లేకపోతే ఈ జడా శ్రావణ్ కానీ, జడా శ్రావణ్ ఇన్ని రకాలుగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నాడు కదా ఇప్పుడు. సో చీకటి కోణాలు తెలుసుకోలేనటువంటి అంతు చిక్కనటువంటి చీకటి కోణాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉంటాయి. దాంట్లో భాగంగానే ఎన్ని నడుస్తున్నాయి. ఒక జగన్మోహన్ అస్త్రం అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది తెర వెనుక ఎప్పుడు. సో అతను ఎవరు కొలకల్పూడి శ్రీనివాస్ చెప్పాడు. ఆ శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు అనుకుంటా. ఆయన ఒక ఛానల్లో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిత్యం రాజకీయాల గురించి ఆలోచిస్తుంటాడు, అతను సామాన్యంగా మీరు తక్కువ అంచనా వేయద్దు. అంటే ఆయన ఫోన్ పట్టుకుంటాడు కాబట్టి ఎప్పుడు పబ్జీ గేమ్ ఆడుతున్నారు అని మీరు అనుకుంటారు, కానీ ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ఆయన నరాలు తీస్తాడు, ఆయన బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలియదు, ఎవరికి తెలీదు, అట్లాంటిది అన్ని కులాలు నేను బయటకు తీసాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చీకటి కులాలు చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నవన్నీ నిజాలు కాదు. కనిపించినటువంటి చీకటి కోణాలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ చీకటి కోణాలను తెలుసుకుంటేనే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ గెలిచే అవకాశం ఉంది. లేదంటే ఈ చీకటి కోణాలు తెలుసుకునే లోపల ఎలక్షన్ ముగిస్తాడు జగన్మోహన్ రెడ్డి.